మీకు పాత నాణాలు మరియు నోట్లను సేకరించడం హాబీ అయితే ఇంట్లో కూర్చుని లక్షల రూపాయలు సంపాదించడానికి మీకు మంచి అవకాశం ఉంది. ఇంతకుముందు పాత నాణాలు, నోట్లను అమ్మి వేలకు వేలు గుంజేవారు. కానీ ఈ రోజుల్లో పాత నాణాలు, నోట్ల మార్పిడి ద్వారా 5 లక్షల రూపాయల వరకు సంపాదించొచ్చు. నాణం 1, 2 రూపాయలు, నోటు 5, 10 రూపాయలు ఉండొచ్చు. పాత నాణాలు, నోట్లు సేకరించే అలవాటు చాలా మందికి ఉంటుంది. పాతవి అరుదైన నాణాలు ఎక్కడ కనిపించినా భద్రంగా దాచుకుంటారు. కొందరేమో వాటికి మంచి ధర దొరికిన సమయంలో అమ్ముకుంటారు. ఈ క్రమంలో ఓ పాత నాణం ఊహించిన ధరకు అమ్ముడుపోయిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. అరుదైన రూపాయి నాణం ఆన్లైన్ వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది ఒక లాటరీలో దక్కించుకున్న సొమ్ముకు ఏమాత్రం తీసిపోదు. నమ్మడానికి కాస్త వింతగా అనిపించినా ఇంత ఎక్కువ ధరకు అమ్ముడుపోవడం వెనుక ఓ కారణం ఉంది. అయితే ఈ నాణం ఇప్పటిది కాదు. 1885లో భారత్లో బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీ చేసిన రూపాయి నాణం. ఓ వ్యక్తి దగ్గర ఇది ఉండగా ఇటీవల జరిగిన వేలం పాటలో ఓ వెబ్సైట్ లో దీన్ని ఏకంగా 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఒక్క నాణం అతన్ని మిలియనేర్ చేసింది. గత జూన్ లో కూడా 1933 నాటి యుఎస్ నాణం న్యూయార్క్ లో జరిగిన వేలంలో 18.9 మిలియన్లు అంటే దాదాపు 188 కోట్లకు అమ్ముడుపోయింది. నాణాలను సేకరించే అభిరుచిని న్యూమిస్మాటిక్స్ అని మరియు కరెన్సీ నోట్ల అధ్యయనం సేకరణను నోటాఫిలి అని పిలుస్తారు. నాణేలు మరియు నోట్లను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు అరుదైన నోట్లు, నాణేలను సొంతం చేసుకోవడానికి మంచి మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం పట్టించుకోవడం లేదు. పాత నాణేలు, నోట్లు ఇప్పుడు ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఈబే, ఇండియామార్ట్, కాయిన్ బజార్ .in వంటి బహుళ ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో విక్రయించబడ్డాయి. ఇండియామార్ట్, కాయిన్ బజార్ మరియు క్విక్కర్ భారతీయ మార్కెట్ కోసం మాత్రమే. ఓఎల్ఎక్స్ మరియు ఈబే అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా పొందుతాయి. భారత ప్రభుత్వం క్రమ వ్యవధిలో నాణేలు మరియు నోట్ల వినియోగాన్ని నిలిపివేస్తుందని, అందుకే ప్రజలు పాత నోట్లు మరియు నాణేలను కొనుగోలు చేయడానికి మంచి మొత్తాన్ని వెచ్చిస్తున్నారని మనకు తెలుసు. నాణేలు మరియు నోట్లు ప్రత్యేకమైన క్రమ సంఖ్య లేదా పరిమిత ఎడిషన్, నాణేలు, నోట్లు లేదా క్రమ సంఖ్య, చిత్రం, నోటు సంతకం యొక్క ప్రత్యేక కలయిక వంటి కొంత నాణ్యతను కలిగి ఉంటే మాత్రమే విలువైనవని గమనించారు.